అయితే ఆందోళనలో ప్రస్తుతం మీరు అన్నట్టు నిరుద్యోగ సమస్య అన్నది పక్కన పట్టేసి అసలు ఆందోళన స్థానికంగా ఉన్న సమస్యలు కొన్ని ఏళ్ల తరబడి మురగబెట్టి పరిష్కరించకుండా వదిలిపెట్టిన సమస్యలు ఏమున్నాయని మీరు అనుకుంటున్నారు? ఆ దిశగా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ఎలాంటి హామీలు ఇస్తున్నారు? అసలు ఇక్కడ ఏ సమస్య కూడా పరిష్కారం కాలే. నువ్వు కనపడే రోడ్లు తప్పించి నీకు ఏ సమస్య పరిష్కారం కాలే. ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు కూడా ఏం పెరగలే అప్పటి నుంచి. ఇంకా కూడా ప్రతి ఊరిలో 20 గుడిసెలు ఉంటాయి. నీకు స్వతంత్రం వచ్చి అధికారం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఇంకా ఊర్లో గుడిసెలు ఉన్నాయంటే నమ్ముతారు ఎవరన్నా? నేనే తిరిగినప్పుడు ఆశ్చర్యపోయినాను నేను కూడా, ఇంకా గుడిసెలు ఉన్నాయి ఏంది అని. ప్రతి గ్రామంలోకి 20 గుడిసెలు ఉంటాయి మినిమం. అంటే నువ్వు ప్రతి గ్రామంలో కూడా ఇప్పటికీ గుడిసెలు లేక ఇల్లు స్థలం లేక రెంట్కుంటున్న వాళ్ళు ఉన్నారు ఊర్లలో. అంటే ఈ పరిస్థితి మారలేదంటే ఆ సమస్య ఇంకా తీసేసిన పరిష్కారం కానట్లేదు కదా. సో అన్నిటికీ వాళ్ళందరికీ కావాల్సిందంటే మినిమం నీడ్స్ని కల్పించాలి. ఫస్ట్ ఇక్కడ ప్రజలకు కనీస అవసరాలు తిండి, గూడు, నీడ, బట్టలు, వాళ్ళకు కనీస అవసరం కల్పించడం అనేది మాది తప్పకుండా ఫస్ట్ ఫేజ్లో ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే విధంగా ఆల్రెడీ మేనిఫెస్టోలో కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. ఇల్లు స్థలం ఉంటే 5 లక్షలు ఇవ్వడం, లేదనుకుంటే కట్టించడం అని. సో ఫస్ట్ ఫేజ్లో ఇల్లు కట్టించడం అనేది ఒక పెట్టుకోవాలి. ఎందుకంటే అది ఇల్లు లేకుండా ఎంత దుర్భరం చెబుతుంది. మేము ఒక కాలనీకి పోయినాం ఒక నిన్న నైట్లో పోతే దాంట్లో దాదాపు ఊర్లో 70% అన్నీ గుడిసెలు తీసేసి రేకులు వేసుకొని ఉంటారు. నేను పనికొచ్చి ఇక్కడ షెడ్ వేసుకున్నా అంటే 10 కాదు సార్ ఇది ఊరు మాది అని చెప్పి. ఇక్కడ మాకు దగ్గర ఉంటుంది, మాకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ 4.5 ఏళ్ల పాలనలో ముఖ్యంగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, ఏవైనా ఎస్పెషల్ అందులో 2 బెడ్రూమ్ హౌసెస్ కూడా ఉన్నాయి, చాలా చోట్ల ఇచ్చామంటున్నారు. కానీ ఆందోళనకి రాకపోవడానికి కారణం ఏంటి? 4.5 ఏళ్ల పాలనలో స్థానికంగా చాలా ప్రాంతాల్లో ఇంకా కొన్ని ప్రభుత్వ పథకాలు చేరలేదు అని అనటానికి ఏంటి ప్రధాన కారణం ఏంటి? చేరని పథకం అంటే ఏది లేదు, అన్నీ చేరినాయి. నీ డబుల్ బెడ్రూమ్ కూడా కన్స్ట్రక్షన్ కాలేదు అనడం బయట వాళ్ళు ప్రచారం చేస్తారు. కానీ మనం ఆందోళన చూడండి, 4,000 ఇల్లు కడుతున్నారు, 400 ఇల్లు కడుతున్నారు అక్కడ. ప్లస్ మన డాకూర్లో నిర్మాణం జరుగుతుంది, చాలా ఊర్లలో కూడా డబుల్ బెడ్రూమ్ నిర్మాణం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ వాళ్ళ కోట్ల కేసేసి స్టే తెచ్చారు. కొన్ని ప్రదేశాలు స్టే తేవడం మూలంగా ఆగిపోయినాయి. మళ్ళీ ఆందోళన స్టే వేకెట్ చేయించి మళ్ళీ దాన్ని కట్టిస్తున్నారు. సో చాలా ప్లేస్లలో ఇవి అడ్డుకుంటుంది మొత్తం కాంగ్రెస్ వాళ్ళే. ఎందుకంటే ఏదో ల్యాండ్ లిటికేషన్ చేయడం, డబుల్ బెడ్రూమ్ కనుక ఇస్తే మొత్తం క్రెడిట్ కేసీఆర్ గారికి పోతుంది. సో ఏదో లిటికేషన్ చేయాలి, దాన్ని కోర్టులు వేసి ఆపేసేయాలి. ఇప్పటికి మొన్నటికి అంతే కదా. నీకు కనీసం బతుకమ్మ పండుగకు చీరలు ఇస్తామంటే కూడా చీరలని డిస్ప్యూట్ చేసి చీరలు ఆపేశారు. అంటే ఏది చేసినా క్రెడిట్ కేసీఆర్కి పోతుంది, కేసీఆర్ గారికి క్రెడిట్ పోదు అనేది కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వరు. సో ఏ పథకం కూడా ప్రజలకు పోలేదు అనేది తప్పది. ఒకవేళ పోకుండా ఉంటే కనుక నీకు ఇంత జనము ఇంత రెస్పాన్స్ ఎందుకు వస్తుంది? బహుశా మీరు కూడా ఇండిపెండెంట్గా పోయి అడగండి. ఏ సెంటర్లో పోయినా సరే మీ కేసీఆర్ మీద అభిప్రాయం చెప్పండి. మన వీడియోలు చూస్తున్నాం కదా, కేసీఆరే మా దేవుడు, కేసీఆర్కే ఓటేస్తామని అంటారు. నీకు కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో చేయని అభివృద్ధిని 4.5 సంవత్సరాల్లో కేసీఆర్ మా నియోజకవర్గం కాదు మొత్తం రాష్ట్రాల్లో కూడా చేసి చూపెట్టింది. నీకు కాళేశ్వరం గోదావరిని రివర్స్ పంపింగ్ సాధ్యమవుతుందా? కాంగ్రెస్ పార్టీ చేసే దమ్ముందా కాంగ్రెస్ పార్టీకి? ఎవరికి చేసి, కానీ ఆయనకు సంకల్పం ఉంది, ధైర్య గట్స్ ఉన్నాయి కనుక నువ్వు గోదావరిని మొత్తం తీసుకొచ్చి మా సింగూరు కూడా నింపే ప్రయత్నం చేస్తున్నట్టే. గోదావరి ఇక్కడ, గోదావరికి మాకు దాదాపు 250 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి గోదావరిని తీసుకొచ్చి మా సింగూరు నింపుతున్నాడంటే అది మామూలు విషయం కాదు కదా. సో ఇవన్నీ ప్రజలకు చేస్తుంటే వాళ్ళు ఏమనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు, ఇవన్నీ కేసీఆర్కి క్రెడిట్ పోతుంది, రేపు భవిష్యత్తులో ఆయనకి ఓట్లు వస్తాయి, వీళ్ళు ఓట్ల కోసం ఆలోచిస్తారు తప్పించి ప్రజల సంక్షేమం గురించి వాళ్ళు ఆలోచిస్తలేదు. అయితే 25-30 ఏళ్లుగా దాదాపు ఒక పక్కన దామోదర్ రాజనరసింహ గారు కాంగ్రెస్ పార్టీ, ఇంకో పక్కన బాబు మోహన్ ఇంతకు ముందు వరకు టీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, అలాగే అసమ్మతి వర్గం అనుకుందాం, ఇక్కడ బాబు మోహన్ సపోర్టర్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళని మీరు ఎలా ఎదుర్కోగలుగుతారు? అంటే డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా అక్కడ ఉంటుంది అని మీరు అనుకోవట్లేదా? ఇప్పుడు ఇక్కడ స్ట్రాంగ్ ఫోర్స్ నేనే. ఆందోళనలో స్ట్రాంగ్ ఫోర్సు టీఆర్ఎస్ క్యాండిడేట్ క్రాంతి. దామోదర్ చాలా వీక్ అయ్యాడు. బాబుమోహన్ ఇగ్నోరబుల్, అసలు బాబుమోహన్ అనేటోళ్ళు ఎక్కడ లేదు. ఆయన ఏదో కమెడియన్ చేసుకుంటూ బాబు కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఆయన రాజకీయాలకి వచ్చిండు, ఇక్కడ విలన్ అయ్యిండు, సారాయణ తీసేసిండు. సో ఇంకా దామోదర్కి వచ్చేసరికి దామోదర్ మూలంగా ఆయన క్యాడర్ దాదాపుగా ఆయనలో ఉన్న లీడర్షిప్ మొత్తం మాకు వచ్చేసాడు, మా పార్టీకి వచ్చేసాడు.
ఆయన యాటిట్యూడు, ఆయన పోకడ, మీరు ఆయన దగ్గర, ఎందుకంటే మా ఏరియాలో ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, ఆయన దగ్గర పోతే ఇట్లా కూర్చొని ఒకటే చీర ఉంటుంది, కాలు మీద కాలేసం కూర్చొని ఏం రా చెప్పు, ఏం రా పడేలా, ఏం రా ఎందుకు వచ్చినావు అన్నం తప్పించి వాళ్ళని కూడా కూర్చోబెట్టి పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు ఏ ఊరు నుంచి వచ్చినావు, ఏం పని మీద వచ్చినావు అని ఎన్నడూ మాట్లాడి వాళ్ళని ప్రేమ దగ్గర తీయలేదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.